వివేక్ వెంకటస్వామిని మంత్రి చేయడానికే రేంజర్ల రాజేష్ కంకణం కట్టుకున్నాడు. రేంజర్ల రాజేష్ని ముందు పెట్టి వివేక్ వెంకటస్వామి సొంత పార్టీపై పెద్ద ఎత్తున డిమాండ్ పెడుతున్నాడనే ఒక చర్చ వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మెహర్బానీ చేసి బీజేపీకి ఓట్లేయించి నా పంతాన్ని నెగ్గించుకోవడం కోసం రాజ్యాంగంలో 10% మాదిగలకు ఇవ్వాలి, మాలలు తక్కువ ఉన్నారు కాబట్టి 4% మాలలకు ఇవ్వాలని చెప్పి అంటున్నాడు. ఉపకులాలకు 1% అంటున్నాడు. ఆయన ధర్మ సమాజ్ పార్టీ నాయకుడు కదా, ధర్మ సమాజంలో ధర్మమే లేదు. 57 రిజర్వేషన్ లేని వాళ్ళు వాళ్ళని ఎట్లా పిలవాలో తెలియని వాళ్ళు వాళ్ళని ఏ విధంగా చూడాలో అని గుర్తించని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. రేపు రేవంత్ రెడ్డి గారు బలవంతంగా చేయబోతున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ సెంట్రల్కు సంబంధం లేకుండా స్టేట్లో చేస్తున్నారు కదా. ఆ ఓటు రేవంత్ రెడ్డి మీకు అనుకూలంగా ఉన్నాడా, మాదిగలకు అనుకూలంగా ఉన్నాడా? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారు. ఇప్పుడు ఇచ్చబెట్టాం మేము. రేపు సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్న రాహుల్ గాంధీని రేపు నిలదీస్తాం ఢిల్లీ సాక్షిగా. ఏ పార్టీ మారలేదు, ఏ పార్టీలోకి పోలేదు. 30 ఏళ్ళ నుంచి నా మెల్లో నల్లకండవే ఉంది, పోరాటమే చేస్తున్నా తప్ప నేను రాజకీయ స్వార్థం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. నువ్వు ఈరోజు చెప్పిన దొంగ లెక్కల ప్రకారం నువ్వు 10% అన్న. మీరు దొంగ లెక్కలు అంటారు కదా, మీకు దానికి సంబంధించిన ఎవిడెన్స్ లెక్కలు ఏమన్నా ఉంటే చూపించవచ్చు కదా. దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. నేను ఓటేస్తే గెలిచిన నా పని మనిషి గవర్నమెంట్. ఓకే, అర్థమైందా? నేను బాస్ని, ఐఎమ్ సుపీరియర్. ఒక కీలకమైన వ్యక్తి ఉన్నాడు మన స్టూడియోలో, రేంజర్ల రాజేష్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే. ముందుగా రాజేష్ గారు, ముందు స్ట్రైట్గా ఒకటే పాయింట్, అంటే ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. మీరు ఎస్సీ వర్గీకరణకు అంటే వ్యతిరేకిస్తున్నారా, అనుకూలంగా ఉన్నారా? రాజ్యాంగబద్ధమైన ఎస్సీ వర్గీకరణకు నేను మద్దతు, రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణకు నేను వ్యతిరేకం. రాజ్యాంగబద్ధంగా అంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ని కూడా మీరు తప్పుపడుతున్నారు కదా? ఎస్, ఆఫ్ కోర్స్. సుప్రీంకోర్టు సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చింది. సుప్రీంకోర్టుకు ఆ శక్తి అధికారం రెండూ లేవు. సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వడం వరకే తన బాధ్యత తప్ప రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341 విధ్వంసం చేసే శక్తి దేనికి లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది. ఒకవేళ స్టేట్ గవర్నమెంటు వీళ్ళ యొక్క జనాభా దామాష ఇలాంటి పరిస్థితులలో ఉంది అని చెప్పేసి ఒక బిల్లు చేసి పంపిస్తే ఉభయ సభలలో ఒకసారి అది చర్చకు వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాలు దానికి ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ పార్లమెంట్లో బిల్లు చేయబడేది రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ. ఓకే, లేదు కాదు కూడదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆయా సామాజిక వర్గాల్ని శాంతింపజేయడం కోసమా లేదా వాళ్ళని ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకోవడం కోసమా చేసినప్పుడు మళ్ళీ కంపల్సరీ అదే సుప్రీంకోర్టులో పిల్లేస్తే కొట్టివేయబడుతుంది. ఇప్పుడు మాలమాదిగల మధ్య ఇంత కొట్లాట ఎందుకు? అందరు కలిసి పని చేసుకొని ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేయొచ్చు కదా. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అంటే 2004లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు నేను ఉద్యమాల్లో లేను. నేను 2007లో ఉద్యమాలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు నా కళ్ళ ముంగట నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను అదే చెప్పాను. ఒకటి, మీరు పార్లమెంట్లో చట్టం చేయండి. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా మీకు ఆ బలం సరిపోలేదేమో మందకృష్ణ గారు. ఓకే, ఈరోజు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్కి పడిపోకుండా ఒక ప్రధానమైన పిల్లర్లా ఉపయోగపడింది మీరు సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. సో యూ హ్యావ్ ద చాయిస్. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు. తెలంగాణలో, దేశవ్యాప్తంగా తెలంగాణలో బీజేపీ ఎక్కువ సీట్లు రావడానికి కారణం మందకృష్ణ గారే. ఆంధ్రాలో బీజేపీ గవర్నమెంట్లో పొత్తు పెట్టుకున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, జనసేన పుంజుకోవడానికి ఒక రకమైనటువంటి మద్దతుదారుడు. ఎస్సీల ఓట్లు, స్పెషల్లీ మాదిగల ఓట్లు మొత్తం కూడా బీజేపీకి వేయడంలో మందకృష్ణ పాత్ర ఉంది. కాబట్టి ఈరోజు మీరు పార్లమెంట్లో బిల్లు చేసుకునేటువంటి అవకాశం మీకు ఉంది. ఆ రోజు లేకపోయింది, 2004లో మీకు లేకపోయింది, కానీ ఈరోజు ఉంది. సో నేను కూడా ఏమంటానంటే ఈ మాలమాదిగ పంచాయతీలు వద్దు, ఈ మాలమాదిగ గొడవలు వద్దు. మీరు పార్లమెంట్లో బిల్లు చేసుకోండి. పార్లమెంట్లో బిల్లు చేసుకుంటే ఏం జరుగుతుంది అనేది సొసైటీకి అర్థమైంది. వర్గీకరణ చేయొద్దు అని చెప్పి అట్లాంటి మూవ్మెంట్ ఎందుకు తీసుకొస్తున్నారు మాలలు? 30 సంవత్సరాల క్రితం మాలల్లో కూడా చాలామంది బుద్ధిహీనులు. మళ్ళీసారి చెప్తున్నా, మాల నాయకులలో కూడా రాజ్యాంగం పట్ల సరైన అవగాహన లేని బుద్ధిహీనులు చాలా మంది ఉన్నారు. నాయకుల ఇప్పుడు పదవుల్లో ఉన్నోళ్ళ మీరు అనేది? నాయకులు కీలకమైన పదవుల్లో ఉన్నారు. ఎవరైతే వర్గీకరణకి వ్యతిరేకమైన పోరాటాలు నడిపినరో, వర్గీకరణ వద్దు ఐక్యతే ముద్దు అన్నారో,
వాళ్ళలో చాలామందికి రాజ్యాంగం పట్ల 99% పీపుల్కి అవగాహన లేదు. ఒక మాల జాతిలో పుట్టిన వ్యక్తిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ సమాజం పట్ల అవగాహన కల్పించిన ఒక వ్యక్తిగా నేను చెప్తున్నా. వీళ్ళకు జ్ఞానం లేక, వాళ్ళు చేస్తున్న పోరాటం యొక్క ప్రతిఫలం ఏందో తెలుసుకోలేక వీళ్ళు వాళ్ళని అపోజ్ చేయడం, వాళ్ళు వాళ్ళ పోరాటాలు కొనసాగిస్తూ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి జనరలైజ్డ్ మాలలకి మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న పోరాటం ఏందో అర్థం కాలేదు. నేను దిగంబర్ కాంబ్లే గారు ఇద్దరం వచ్చిన తర్వాత, మేమిద్దరం కూడా సమకాలీకులం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద కొద్దో గొప్ప పట్టున్న వాళ్ళం. మేమేం మేధావులం అని చెప్పట్లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 341 ఏం చెప్తుంది, దానివల్ల నిజంగా మాదిగలకు అన్యాయం జరిగితే ఒక అంబేద్కర్ రైట్గా మేము కూడా ఒప్పుకోము. వాళ్ళు వేరే వాళ్ళు కాదు, మా కుటుంబంలో ఒక సభ్యులు. మేము 59 కులాలు ఏదైతే ఒక కుటుంబం ఉందో షెడ్యూల్ క్లాస్ అనేది, దాంట్లో వన్ ఆఫ్ ది మేజర్ మెంబర్స్ వాళ్ళకి అన్యాయం జరిగితే అంబేద్కర్ రైట్గా మేము కూడా ఒప్పుకోము. కానీ అది చట్టపరంగా జరగాలంటున్నాం అంతే. ఓకే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు, మాలలకి ఏమైనా అన్యాయం జరిగింది అనుకుంటారా మీరు? టికెట్ల విషయంలో కానీ, పదవుల విషయంలో కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో, భయపెట్టడంలో, వాళ్ళ జనాభాని కూర్చుండబెట్టి నిలదీయడంలో మాదిగ సామాజిక వర్గానికి ఉన్న శక్తి మాలలకు లేదు. ఎందుకంటే మాలలు అనార్గనైజ్డ్గా ఉన్నారు, మాదిగలు 30 years నుంచి ఆర్గనైజ్డ్గా ఉన్నారు. ఈ విషయంలో వాళ్ళని తప్పుపట్టేది లేదు. రాజకీయంగా చాలా బలంగా ఉన్నారు కదా మాలలు. వివేక్ వెంకటస్వామి ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నాడు, వాళ్ళ అన్నో తమ్ముడు ఎమ్మెల్యే ఉన్నాడు, 2 ఎమ్మెల్యేలు, ఒక కొడుకు ఎంపీ, వీళ్ళంతా మంచి పదవుల్లో ఉన్నారు కదా. అదొక్కటి పక్కన పెట్టి ఇంకో కుటుంబం పేరు చెప్పండి. వీళ్ళైతే ఉన్నారు కదా. వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని పక్కన, వివేక్ కుటుంబంలోనే 3 రాజకీయ నాయకులు ఉన్నారు కదా. వివేక్ వెంకటస్వామి వల్ల ఏబిసిడి వర్గీకరణ అవుతుందని అనుకుంటున్నారా మీరు? ఇది పూర్తిగా తప్పు. మాదిగల వల్లనే వర్గీకరణ ఆగుతున్నది. ఆ శక్తి కేవలం మాదిగలకే ఉన్నది. నేను స్టేట్మెంట్, వాళ్ళు వర్గీకరణ చేయమంటారు కదా, ఆపమనట్లే కదా, మీలాగా అడ్డుకోవట్లే కదా. మరోసారి చెప్తున్నా, తెలంగాణలో, ఆంధ్రాలో ఉన్నటువంటి మందకృష్ణ గారి నేతృత్వంలో జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ కావాలంటుంది. ఓకే, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అత్యధిక సింహభాగమైన మాదిగలు, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి అత్యధికంగా సింహభాగమైన మాదిగలు, బీహార్లో అత్యధికంగా ఉన్న మెజారిటీ మాదిగలు ఏబిసిడి వర్గీకరణ కావద్దు అని అడ్డుపడుతున్నారు. ఓకే, ఇది కేవలం వివేక్ వెంకటస్వామి కుటుంబంతోనో, తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి మాలలు ఆపడం వల్ల ఆగట్లేదు. అట్లాగానే వీళ్ళు ఆపుతారని కూడా కాదు, ఓకే, ఆపడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ మెజారిటీ శక్తి మాత్రం ఉత్తరప్రదేశ్ మాదిగలది, బీహార్ మాదిగలది, మధ్యప్రదేశ్ మాదిగలది. ఈ విషయాన్ని మందకృష్ణ ఎప్పుడు చెప్పడు. అదే ఈ తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి మెజారిటీ మాదిగల యొక్క హక్కులను కాలరాస్తున్నది. హక్కులను కాలరాయడం కాదు, వాళ్ళు కూడా ఏమంటున్నారు, రాజ్యాంగబద్ధంగా చేసుకుందామంటున్నారు. ఈయన రాజ్యాంగబద్ధంగా పోతే వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే అక్కడ మెజారిటీ మాదిగలు డౌన్ అవుతారు కాబట్టి వాళ్ళ హక్కులు కాలరాయబడతాయి. నేను ఒక మాట అంట, దాన్ని మీరు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా, లేకపోతే ఎట్లా చూస్తారా అనేది మీ ఇష్టం. వివేక్ వెంకటస్వామిని మంత్రి చేయడానికే రేంజర్ల రాజేష్ కంకణం కట్టుకున్నాడు. రేంజర్ల రాజేష్ని ముందు పెట్టి వివేక్ వెంకటస్వామి సొంత పార్టీపై పెద్ద ఎత్తున డిమాండ్ పెడుతున్నాడు అనే ఒక చర్చ వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? వివేక్ వెంకటస్వామి గారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ కొడుకు, వాళ్ళు ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నారు. ఈ రేంజర్ల రాజేష్ వివేక్ వెంకటస్వామి యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ, అంతకుముందు ఆయన ఉన్న బీజేపీ గవర్నమెంట్లో కానీ, అంతకుముందు ఆయన వేరే ఏ గవర్నమెంట్లో ఉన్న రేంజర్ల రాజేష్ వివేక్ వెంకటస్వామితో కనిపించిండా? లేదు. 2007లో మొదలైన నా ప్రస్థానం నుంచి ఇప్పటి వరకు నేను ఎక్కడ మాలని చెప్పుకోలేదు. నా కులం యొక్క కిరీటాన్ని నా నెత్తి మీద ధరించలేదు. మాల సామాజిక వర్గం కోసమే కాకుండా 59 కులాలతో పాటు బీసీలకు అన్యాయం జరిగిన, స్త్రీలకు అన్యాయం జరిగిన, రైతులకు అన్యాయం జరిగిన, రైతు కూలీలకు అన్యాయం జరిగిన, మున్సిపాలిటీ కార్మికులకు అన్యాయం జరిగిన, క్రైస్తవులకు అన్యాయం జరిగిన, హిందువులకు అన్యాయం జరిగిన, ముస్లింలకు అన్యాయం జరిగిన పోరాడిన నేను వివేక్ వెంకటస్వామి గారి కోసం రాలే. రాజ్యాంగం యొక్క రక్షణలో బీజేపీ గవర్నమెంట్ ఆడిస్తున్నట్టు ఆడుతున్న మందకృష్ణ మాదిగ గారు రాజ్యాంగాన్ని భూస్థాపితం చేయడానికి, అంటే ఆయనకు తెలుసు క్లియర్గా రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ కోరుకుంటలేదు. నేను మెహర్బానీ చేసి బీజేపీకి ఓట్లేయించి నా పంతాన్ని నెగ్గించుకోవడం కోసం రాజ్యాంగంలో ఒక పేజీని చింపే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నానే సంగతి ఆయనకు తెలుసు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మాలలో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సింహగర్జన పెట్టినప్పుడు చాలా కీలకంగా ఉన్నారు మీరు అక్కడ. కీలకంగా ఉంటానండి. ఎందుకున్నాను దాంట్లో 2 ఉన్నాయి. ఒకటి, మాలలే రాజ్యాంగం యొక్క రక్షణ కోసం నడుము బిగించిండ్రు.
రెండోది వీళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్న ఒక ప్రగాఢమైనటువంటి అబద్ధం ఏంటంటే 17% మాదిగలు ఉన్నారు, 4% మాలలు ఉన్నారు. ఏ సెన్సెస్ ద్వారా చెప్తా ఉన్నారు వీళ్ళు? ఎవరు లెక్కలు తీసి? మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? మీరు ఎంత ఉన్నారు, వాళ్ళు ఎంత? ఈ లెక్కలు మనం చేసుకునేవి కావు, అది ప్రభుత్వం చేయాల్సినవి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. 1971లో జనాభా లెక్కలు చేసినప్పుడు 12 లక్షలు మాదిగలు ఉభయ రాష్ట్రంలో, 10 లక్షలు మాలలు. ఎంత ఉంది డిఫరెన్స్ ఇద్దరికి? 2 lakhs ఉంది. 2 lakhs ఉన్నాయి. 12 లక్షల మాదిగలు, 10 లక్షల మాలలు. వీళ్ళు 2011లో మళ్ళీ లెక్కించబడితే 34 లక్షల మాదిగలు అవుతారు, 17 లక్షల మాలలు అవుతారు. అట్లా ఎట్లా సాధ్యమవుతుంది అంత షార్ట్ పీరియడ్లో? 2011 లెక్కలు తీసుకొని ముందరికి రమ్మంటే ఒక్కరు కూడా సపోర్ట్ చేయరు. ఇప్పుడు 10% మాదిగలకు 12%, ఇప్పుడు 12 లక్షలు, అది తప్పు. ఇప్పుడు విశారదన్ లాంటి వాళ్ళు కూడా అంటున్నారు 10% మాదిగలకు ఇవ్వాలి, మాలలు తక్కువ ఉన్నారు కాబట్టి 4% మాలలకు ఇవ్వాలని చెప్పి అంటున్నాడు. ఉపకులాలకు 1% అంటున్నాడు. ఇదేనా వాళ్ళ న్యాయం? విశారదన్ ఎట్లా చూస్తారు? ఇది ఆయన ధర్మ సమాజ్ పార్టీ నాయకుడు కదా, ధర్మ సమాజంలో ధర్మమే లేదు. 57 ఉపకులాలకి నువ్వు 1% ఎట్లా ఇస్తావు? మాదిగలు ఎక్కువ ఉన్నామని చెప్పుకుంటారు కదా వాళ్ళు. నేనేమంటా, నేను రేపు పొద్దున నిజామాబాద్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో నా తరపు నుంచి కూడా నేను ఇస్తా కదా ఆయనకి. నేనేం చెప్తా, ఆల్రెడీ రిజర్వేషన్ ఉపయోగించుకున్న మాలా మాదిగలి లాస్ట్లో వేయాలంట. ఓకే, వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ బెనిఫిషియర్స్. అంబేద్కర్ గారు అదే కోరుకున్నారండి. ఇంకా అసలు రిజర్వేషన్ అంటే ఏందో తెలియని మాలా మాదిగలు ఉన్నారు. ఎగ్జాక్ట్, నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు మాల మాదిగలు ఇద్దరు బాగానే పంచుకుంటున్నారు, మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు. అసలు ఈ ఉపకులాలను మీరు పట్టించుకుంటున్నారా? అసలు మాలలలో ఉపకులాలు లేవు, విత్ ఇన్ ద క్యాస్ట్ అది. కాకపోతే వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళని ఉపకులాలు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను అసలు రిజర్వేషన్ లేని వాళ్ళు, వాళ్ళని ఎట్లా పిలవాలో తెలియని వాళ్ళు, వాళ్ళని ఏ విధంగా చూడాలో అని గుర్తించని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అందుకే మాల సామాజిక వర్గంలో లేరు. అంబేద్కర్ రెడ్డికి ఏమంటున్నా, ఆల్రెడీ ఉద్యోగాలు, అధికారాలు ఉపయోగించుకొని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మల్టీ టైమ్స్ ఉపయోగించుకునే వాళ్ళందరినీ గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది కదండి, గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది కదా, మల్టీ టైమ్స్ ఉపయోగించుకున్న వాళ్ళందరినీ చివరిలో వేద్దాం. అసలు ఒక్కసారి కూడా ఉపయోగించుకునే వాళ్ళని ముందర వేద్దాం. ఆ పని మనది కదా, మరి మనమే గొడవ పడితే ఎట్లా? నువ్వేమంటున్నావు, ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా చేసి తీరుతానంటున్నావు. నువ్వు ఆల్రెడీ ఒకసారి చేసినప్పుడు ఏం జరిగింది? ఈయన పదే మాట్లాడుతున్నాడు. మా కృష్ణ ఒక మాట ఏమనంటే, చంద్రచూడ్ గారు ఇచ్చిందని మాలలు తప్పు పడతారా అని. అంటే సుప్రీంకోర్టు తీర్పులు తప్పులు ఇవ్వలేదా? చాలా ఇచ్చింది. ఒక మాట చెప్తా, ఇక్కడ మీ మైక్ టీవీ ద్వారా వాళ్ళకి తెలవాల్సిన విషయం ఏంటంటే, చెప్పండి, ఈరోజు సలహాలు సూచనలు ఇచ్చిన చంద్రచూడ్ గారు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, సేమ్ ఇట్లాగే రేపు రేవంత్ రెడ్డి గారు బలవంతంగా చేయబోతున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ సెంట్రల్కు సంబంధం లేకుండా స్టేట్లో చేస్తున్నారు కదా, ఆ ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు ఇదే పొరపాటుని 2004లో చేస్తే 2006లో సమానత్వమైనటువంటి అంటరానితనాన్ని అనుభవిస్తున్న వాళ్ళని వర్గీకరించే శక్తి మీకు లేదు అని చెప్పి ఇదే చంద్రచూడ్ గారి తండ్రి, ద ఫాదర్ ఆఫ్ చంద్రచూడ్ గారే తీర్పిచ్చాడు. కొట్టేసింది చంద్రచూడ్ గారి తండ్రే. మరి ఇప్పుడు చంద్రచూడ్ గారి తండ్రి తీర్పు తప్పందామా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు అనుకూలంగా ఉన్నాడా, మాదిగలకు అనుకూలంగా ఉన్నాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బలవంతంగా చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో భూస్థాపితం చేస్తాం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనా, రేవంత్ రెడ్డినా? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాం. ఇప్పుడు ఇడ్సబెట్టాం మేము. రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మునిమనని తీసుకొని పోతాం. ఢిల్లీలో మేము 10,000 మందితో, అవసరమైతే 1,00,000 మందితో మీటింగ్ పెడతాం. మేము ఎందుకు వదిలేస్తామని నాకు అర్థం కాదు. ఈయన ఎవరు నాకు అర్థం కాదు. ఈయన చేయడానికి సలహాలు సూచనలు ఇచ్చింది ఈయన ఏం చేయాలా? నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే మాదిగలతో పాటు మాదిగ ఉపకులాల్లో ఉన్న వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం స్పెషల్ స్కీములు పెట్టు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళ కోసం స్పెషల్గా గురుకులాలు పెట్టు. ఎస్, దట్ ఈస్ యువర్ రైట్. మా డబ్బులతో పెట్టమంటున్నాం. నేను భిక్షం అడుగుతాను నీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇవ్వమని చెప్పి. మాది మాకుందా లేదా? మా సప్లా నిధులు ఉన్నాయా? కానీ ఇక్కడ ఉన్నది మాత్రం కాంగ్రెస్ పార్టీపై రెడ్ల పార్టీ అనే ఒక ముద్ర అయితే ఉంది గట్టిగా. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? మీరిద్దరు 2 వర్గాలు కొట్టుకుంటున్నాయి. ఇక్కడ ఉన్నదేమో రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. సో ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు మీరు? పోరాటం ఎక్కడ వరకు పోతుంది ఇది అసలు? ఈయన పార్టీ అధ్యక్షుడు ఎవరండి సెంట్రల్లో? రేవంత్ రెడ్డి గారు ఖర్గే ఉన్నాడు, మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు కదా. మల్లికార్జున్ ఖర్గే గారిని నిలదీస్తాం. నీకు భావి ప్రధాని కాబోతున్నటువంటి రాహుల్ గాంధీ ఏ మోటో పట్టుకొని, ఈ చేతిలో ఏం పట్టుకొని తిరుగుతున్నారు? సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్న రాహుల్ గాంధీని రేపు నిలదీస్తాం ఢిల్లీ సాక్షిగా. సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్న రాహుల్ గాంధీ, వాట్ అబౌట్ ఆర్టికల్ 341? ఓకే, ఆర్టికల్ 341 ఇట్ ఇస్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి అడుగుతాం కదా మేము. రేవంత్ రెడ్డి గారు చేస్తారు. నా బాధ కూడా అదే. ఇక్కడ విషయం ఏంటంటే, మా మాలా మాదిగల మధ్యలో సిచ్చు పెట్టి
నేను 2 రకాలు చెప్పిన మిత్రమా. చిచ్చు పెట్టింది ఎవరు? మందకృష్ణ మాదిగా. మందకృష్ణ మాదిగతో చిచ్చు పెట్టిస్తుంది బీజేపీ గవర్నమెంట్. మాలకు సంబంధించిన నాయకులు కావచ్చు, మాలోళ్ళందరూ కూడా మనువాదులు. 70 ఏళ్ళ నుంచి వాళ్ళు దోచుకొని తింటున్నారు, మాకు అసలు ఇది లేకుండా చేస్తున్నారు అని చెప్పి మందకృష్ణ అంటున్నాడు. బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాలలు మనువాదులు అన్నాడు, అవునా? మాలలు మనువాదులు, మాలలు దోచుకొని తిన్నారు అన్నాడు. నువ్వు లెక్కలు తీస్తే మాదిగలకి ఏం తక్కువ లేదు. వాళ్ళల్లో కూడా ఏఎస్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పారిశ్రామిక రంగంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి లిడ్ క్యాప్ పేరు మీద వేలాది ఎకరాల భూమిని ఇచ్చింది. వీళ్ళకి సపరేట్ కోట పెట్టింది. ఎందుకంటే లెదర్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ పెట్టుకోరు కదా, వీళ్ళు చర్మకారులు కదా. మరి ఇప్పుడు మాలలతో పోల్చుకుంటే వీళ్ళకి ఎక్కువనే ఇచ్చినట్టుగా ఎటువైనా భూములు తీస్తున్నామండి అవన్నీ మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఒకసారి మా బాధ అంతా ఏంటంటే నేను రెండు చెప్పిన, కృష్ణన్న నేను నీ తమ్ముడిగా ఈ సమస్యకు 2 రకాల పరిష్కారం ఉంది. ఒకటి, నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఇష్టపడ్డ వ్యక్తి, ఆయన యొక్క పార్టీ నిలబడడం కోసం మీరు సహకరించారు కాబట్టి పార్లమెంట్లో బిల్లు చేసుకోండి. సాధ్యం కాలేదు, పార్లమెంట్లో నువ్వు బిల్లు చేయలేవు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ మాదిగలు, బీహార్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు నీకు అపోజ్ అవుతారు. వాళ్ళే సగం దేశం కాబట్టి కథం చూసైపోతుంది. ఇక్కడికి రండి, మాలోళ్ళం మాదిగోళ్ళం కూర్చొని రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని. ఇప్పుడు తమిళనాడులో ఏం జరిగిందండి? ఉన్న రిజర్వేషన్ని పెంచారు. ఎందుకంటే ఎప్పుడో మా తాతల టైంలో ఇచ్చిన రిజర్వేషన్. మా తాతలకు మా తండ్రులు పుట్టిరు, మా తండ్రులకు మేము పుట్టినాం, మాకు మా పిల్లలు పుట్టినాం. మా జనాభా పెరిగిందా లేదా? ఇలా 22% జనాభా ఉంది మాది. నేను ఏమంటున్నా, మీకంటే ఎక్కువ మేము ఉన్నామంటారు కదా మాదిగ సామాజిక వర్గం. తీసుకోండి, నేను అద్దంటలే. నేను మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉంటే వాళ్ళని తక్కువ రిజర్వేషన్లు ఇవ్వమనేంత మూర్ఖుని కాదు. నేను ఒక అంబేద్కర్ రైట్ని. నేను 17 సంవత్సరాలు బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంలో పనిచేసిన వ్యక్తిని. మాదిగలతో పాటు ఉపకులాలకి కూడా చెందాలా. నేనేమంటా, ఉపకులాల గురించి ఎవరు మాట్లాడట్లేదు కదా, మీరు మాట్లాడట్లేదు, మందకృష్ణ మాదిగ. మాదిగలతో పాటు ఉపకులాలకు కూడా నాయకత్వం వహించింది మేమే. వీళ్ళు మాట్లాడతారు మాలోళ్ళే ముందుగా చదువుకున్నారు, మాలోళ్ళే ముందుగా అన్ని రకాల లబ్ధి పొందిరు. ఈ మాలోళ్ళే పోరాటాలు చేసిరండి, ఈ మాలోళ్ళే త్యాగాలు చేసిరండి అందరి కోసం. మేము చదువుకున్నాం. మందకృష్ణ మాదిగ పోరాటం చేయలేదంటారు. 30 ఏళ్ళ నుంచి అదే నల్లకండ వేసుకొని తిరుగుతున్నా నేను అని చెప్తున్నాడు. మందకృష్ణ మాదిగన్నా ఏ పార్టీ మారలేదు, ఏ పార్టీలోకి పోలేదు. 30 ఏళ్ళ నుంచి నా మెల్లో నల్లకండవే ఉంది, పోరాటమే చేస్తున్నా తప్ప నేను రాజకీయ స్వార్థం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? నువ్వు ఈ రోజు చెప్పిన దొంగ లెక్కల ప్రకారం నువ్వు 10% అనుకో. మీరు దొంగ లెక్కలు అంటారు కదా, మీకు దానికి సంబంధించిన ఎవిడెన్స్ లెక్కలు ఏమన్నా ఉంటే చూపించవచ్చు కదా. దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్. గవర్నమెంట్ లెక్కలు తీయాలి, నేను కాదు, అది నా పని కాదు. నేను ఓటేస్తే గెలిచిన నా పని మనిషి గవర్నమెంట్. అర్థమైందా? నేను బాస్ని, ఐఎమ్ సుపీరియర్, ఐఎమ్ నాట్ అ వర్కర్. ఆయన నా వర్కర్. గవర్నమెంట్ చేయాల్సిన పని నన్ను చేయమంటారు మీరు. నేను చేస్తే ఒప్పుకుంటారా వాళ్ళు? నేను మాలోని అంటారు, వాళ్ళ తప్పంటారు. నేను ఏమంటున్నానంటే, నువ్వు 15% ఎస్సీలలో 10% ఎస్సీలకే నువ్వు నాయకుడు అనుకుందాం కాసేపటికి. నువ్వు పోయి వెంకయ్యనాయుడు కాలు మొక్కాల్సిన అవసరం ఉంది, బండారి దత్తాత్రేయ దగ్గరకు పోయి బతిలాడాల్సిన అవసరం ఉంది. నువ్వు మా జాతి బిడ్డవు కదా. మందకృష్ణ మాదికకు వచ్చే లాభం ఏంది? ఇందులో కాళ్ళు పట్టుకున్నాడు, లేకపోతే బతలాడింది అనుకుందాం. ఆయనకు వచ్చే రాజ్యసభ ఇస్తారా, లేకపోతే సెంట్రల్ మినిస్టర్ ఇస్తారా, ఇంకేమైనా చేస్తారా? నువ్వు ఒక కాజ్ మీద కొట్లాడినప్పుడు దానికి ఒక ముగింపు ఉండాలి. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘంగా కొనసాగిన పోరాటం ఇది ఒకటే కావచ్చు. హీ నోస్ వెరీ వెల్ ఇట్స్ అగైన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అది రాజ్యాంగ విరుద్ధం అని తెలుసు. నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. చూడు, ఒక మాట చెప్తున్నా మిత్రమా, మందకృష్ణ మాదిగనకు రిజర్వేషన్ కావడం ఇష్టం లేదు, వర్గీకరణ కావడం అసలు ఇష్టం లేదు. చెప్తా, ఒక్కొక్కటే లేదంటారు. లేదు 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 ఎగ్జాంపుల్ ఇస్తాను. చంద్రచూడ్ గారు ఆగస్టు 1వ తారీఖు నాడు సూచనలు సలహాలు ఇచ్చిరు, రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు అని. నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు. మానవతావాది నరేంద్ర మోడీ గారు మా మాదిగల యొక్క అభిమతాన్ని గౌరవించి మా కోసం సుప్రీంకోర్టులో చేయించిన రాజ్యాంగానికి అక్రమంగా అయినా సరే అని అన్నావు. ఏ మాలోడు రోడ్డు మీదకి రాలే. నువ్వు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పినావు. ఏ మాలోడు రోడ్డు మీదకి రాలే. నువ్వు మాలలు మనువాదులు అన్నావు, ఎవరు రోడ్డు మీదకి రాలే. 70 సంవత్సరాల నుంచి మాలలు దోసుకొని తిన్నారన్నావు, అయినా ఎవరు రోడ్డు మీదకి రాలే. నువ్వు సంబరాలు చేసుకున్నావు, అయినా ఎవరు రోడ్డు మీదకి రాలే. నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాలలు మౌనం వీడాలి, మాలలు మౌనం వీడాలి, అంబేద్కర్కు కూడా కులపిచ్చున్నది, అందుకే అంబేద్కర్ మహర్ల సమ్మేళనం పెట్టినన్నావు. అప్పుడు రెంజర రాజేష్ లాంటి రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? ఒకవైపు కాలికి బల్పం కట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340, 341, 342 మాట్లాడే స్వేచ్ఛనిచ్చిండు ఆర్టికల్ 19 ప్రకారం, మత స్వేచ్ఛనిచ్చిండు ఆర్టికల్ 24, 25, 26 ప్రకారం. ఇవన్నీ చెప్తూ అంబేద్కర్ గారిని జనరలైజ్ చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సుదీర్ఘమైన చరిత్రని భారత సమాజానికి పరిచయం చేసే పనిలో మేముంటే
నీ స్వార్థం కోసం అంబేద్కర్ అనే ఒక మహానుభావుని తీసుకొని వచ్చి ఒక కుల చట్టంలో బంధిస్తే అప్పుడు మేము మాట్లాడకుండా ఎట్లుంటాం? అంబేద్కరిజం నుంచి ఈ మాలయిజంకి ఎందుకు రావాల్సి వచ్చింది రేంజర్ రాజేష్? బికాస్ ఆఫ్ మాలల వైపు సరైన నాయకత్వం లేదు. మాలల నుంచి ఈ మాట సరైన నాయకత్వం లేదంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామికి లేదా, వాళ్ళ అన్నకి లేదా, వాళ్ళ కొడుకు ఎంపీకి లేదా, వీళ్ళందరికీ ఏం లేకపోతేనే గెలిచిర్రా, పదవులు ఇచ్చిర్రా, టికెట్లు ఇచ్చిర్రా? మేమందరం కలిస్తేనే మాలలలో ఉన్నటువంటి పొలిటీషియన్స్, ఉద్యమకారులు, ఉద్యోగస్తులు, మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు అందరూ కలిస్తేనే 7 లక్షల జనాభా వచ్చింది. మాలసింహ గర్జనలు 40 నిమిషాల కంటే ఎక్కువ నిలబడలే 30 సంవత్సరాలు. ఎప్పుడు సుదీర్ఘంగా 7 గంటలు నిలబెట్టగలిగిన కారణం ఐకమత్యం. నేను వాళ్ళకి చెప్పిన, ఇది మాలల సింహ గర్జన లొటపీస్ అని పెట్టగలి, భారత రాజ్యాంగ రక్షణ సమితి అని పెట్టమని చెప్పిన. మనం రాజ్యాంగం కోసం నిలబడ్డ వ్యక్తులం. మాదిగల హక్కులని కాల రాస్తా అంటే అది అంబేద్కరిజం ఒప్పుకోదు, అంబేద్కరే ఒప్పుకోడు. ఎస్, మాలల కంటే మాదిగలు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఉండాల్సిందే. నేనే చెప్తున్నాగా, నేను చెప్పినాగా. పార్లమెంట్లో బిల్లు పెట్టి శాశ్వతంగా ఒకవేళ ఎస్సీ వర్గీకరణ చేస్తే మీరు దాన్ని స్వాగతిస్తారు? స్వాగతించడం కాదండి, ఆ ఉద్యమానికి నేను మద్దతు ఉంటా అంటున్నా. మందకృష్ణతో నేనే ఉంటా. పార్లమెంట్లో బిల్లు పెట్టి శాశ్వతమైన వర్గీకరణ జరిపిస్తే నేనే మందకృష్ణతో పాటు అడుగులు అడిగేసుకుంటూ పోతా. అది జరగదని రేంజర్ రాజేష్ కూడా తెలుసు. జరగకపోవడానికి గల కారణాలు కూడా చెప్పాలి కదా. మాదిగలు అడ్డుపడుతున్నారని చెప్పాలి కదా. మాలలో ఎందుకు మాదిగలకు శత్రువులు చేస్తాను? బీహార్ మాదిగలు అడ్డుపడుతున్నారు, ఉత్తరప్రదేశ్ మాదిగలు అడ్డుపడుతున్నారు, మధ్యప్రదేశ్ మాదిగలు అడ్డుపడుతున్నారు. నువ్వు చెప్పుంటే ఇక్కడ ఉన్నటువంటి మాదిగ సమాజానికి, ఓహో ఇక్కడ ఉన్న తెలంగాణ ఆంధ్ర మాలలు కాదట, మా మాదిగోళ్ళు అడ్డుపడుతున్నారట, ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేది. పాపం ఏమి తెలియని అమ్మాయికులు ఏమనుకుంటారు, మమ్మ 30 సంవత్సరాల నుంచి మాలల్లో దోసుకొని తిన్నారు. ఇప్పుడే మా మందకృష్ణ ద్వారా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేయబోతుండే రేంజర్ రాజేష్ లాంటి కూడా అడ్డుపడుతున్నాడు. ఇది మొన్నటిదాకా మా అన్న అనుకున్నాం, మా తమ్ముడు అనుకున్నాం అని చెప్పి మా మీద ద్వేషం నింపుతా ఉన్నాడు. ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం ఎవరి జనాభా ఎంత ఉందో, ఎవరిది ఎంత ఉందో అంతవరకు రిజర్వేషన్లు కల్పిస్తే అయిపోతుంది కదా. ఈ పంచాయతీలు ఉండవు కదా. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పిన 1971లో జరిగినటువంటి లెక్కలలో వాళ్ళు 12 లక్షలు, మేము 10 లక్షలు. ఇమీడియట్లీ 2011 వచ్చేసరికి వాళ్ళు 34 లక్షలు అయినరు, మేము 17 లక్షలు అయినాం. ఒక జర్నలిస్ట్గా, ఒక మానవతావాదిగా మీరన్నా న్యాయం చెప్పండి. అట్లా జరుగుతుంది ఎక్కడన్నా? మీరు 34 లక్షలు ఎట్లయితారు, మేము 10 నుంచి 17 లక్షలు ఎట్లయితాం చెప్పండి? ఇది తప్పుడు లెక్కలు కాదా? ఇది అబద్ధం కాదా? నువ్వు బతుకు, నీతో పాటు మాలలను కూడా బతుకుని. నేనేమంటున్నా, మాల మాదిగలలో రాజ్యాన్ని అనుభవించిన వాళ్ళని, మల్టీ టైమ్స్ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళని మనం ఇద్దరం కూర్చొని వెనుక పెడతామంటున్నా. వాళ్ళు ఆల్రెడీ లబ్ధిదారులు. 30% ఉన్నారంట కదా మాలలు తెలంగాణ వ్యాప్తంగా. 30 లక్షలు, 30% ఉన్నారు. 30 లక్షలు, 30 లక్షలు. అదే 30%, మేము 70% ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. అదే నేనేమంటున్నా, ఇప్పుడు ఒక పర్టికులర్ సైంటిఫిక్ రీజన్ లేకుండా, సైంటిఫిక్ అనాలిసిస్ లేకుండా నువ్వు చెప్పింది మీరు ఎట్లా చెప్తారు అంటున్నా. నేను తక్కువ ఉన్నామని మీరు ఎట్లా చెప్తారు? మీ దగ్గర లెక్కలు ఉన్నాయా? అందుకే నేను ఇప్పుడు గవర్నమెంట్ చేసిన లెక్కలే నీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా కదా. 1971లో జరిగిన సెన్సెస్లో మాదిగలు 12 లక్షలు, మాలలు 10 లక్షలు. మళ్ళీ చెప్తున్నా, నేను రేంజర్ల రాజేష్ రాసింది కాదు, గవర్నమెంట్ చేసిన లెక్కలు చెప్తున్నా. 1971లో మాదిగల జనాభా 12 లక్షలు, మాల జనాభా 10 లక్షలు. అది 2011లో మళ్ళీ తిరిగి లెక్కిస్తే 34 లక్షలు మాదిగలైనరు, 17 లక్షలు మాలలైనరు. వీళ్ళు కోళ్ళ ఫారంలో కోళ్ళు పెట్టి పిల్లలు కన్నారా? ఎట్లా జనాభా పెరిగింది? 34 లక్షలు, 2 కాకుండా 3 ఎట్లయింది? మాలలు ఎట్లా 10 నుంచి 17 లక్షలు పెరుగుతారు? ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. మీరు మాదిగలకు అన్యాయం చేసినా ఒప్పుకోను, అట్లాంటి మాలలకు అన్యాయం చేసినా ఒప్పుకోను. ఇప్పుడు మీ సామాజిక వర్గంలో ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కావచ్చు, మందుల సామయ్యలు, అట్లాంటి కొంతమంది కీలక నాయకులు ఉన్నారు. వాళ్ళకు ఒకవేళ వివేకే అనుకుందాం, మంత్రి పదవి ఇచ్చారు అనుకుందాం, వివేక్ మీతో నడిచి రావడానికి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి భవిష్యత్తులో? ఏమండి, వివేక్ వెంకటస్వామి ఇప్పుడు క్యాబినెట్లో ఒక మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కనుసన్నల్లో లేకపోతే గవర్నమెంట్ కొన్ని రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీతో వస్తాడని మీరు ఎట్లా అనుకుంటారు? నేను చదువుకున్నా, రాజ్యాంగం చదివిన వ్యక్తిగా అడుగుతున్నా. వివేక్ వెంకటస్వామి గారు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచిండ్రా, జనరల్ నుంచి గెలిచిండ్రా? రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. అంటే ఎవరి వల్ల? అంబేద్కర్. అదంతా మా హక్కే కదా. మేమందరం మానుకొని ఆయనకు ఒక్కడికి అవకాశం ఇచ్చినాం కదా. ఎవరి కోసం పనిచేస్తావు? ఎవరి కోసం పనిచేస్తావు? దళితుల కాన్స్టిట్యున్సీ కాబట్టి దళితుల కోసమే పనిచేయాలా? దెన్ ఆఫ్టర్ మిగతా వాళ్ళ కోసం పనిచేయాలా? నీకు మినిస్టర్ ఏ పేరు మీద ఇస్తున్నారు? ఏ పేరు? రిజర్వేషన్. అయిపోయి అని చెప్తున్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు రెడ్డిల మీటింగ్ సీఎంగా ఉండిపోతే తప్ప లేదా? ఇప్పుడు మీ అందరినీ ముందు పెట్టి సింహగర్జనలు, మాలల సభ ఇవన్నీ పెట్టిస్తున్నాడు కదా, తర్వాత మిమ్మల్ని పట్టించుకుంటాడా అంటున్నా మీ సామాజిక వర్గాన్ని. నేను ఏమంటున్నా, ఇప్పుడు పట్టించుకోకపోతే మీరు ఊకుంటారా? మేము ఎందుకు ఊకుంటామంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు 4 ఏళ్ల తర్వాత ఉన్నాయి, మీరేం చేస్తారు? ఇప్పుడు నేను క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ నాయకులు, లీడర్లు,
వీళ్ళందరూ బాగానే ఉన్నారు పైన ఉన్న వాళ్ళు, మధ్యలో ఈ కార్యకర్తలు కావచ్చు, మీలాంటి మాట్లాడే స్పీకర్లు కావచ్చు, వీళ్ళే కదా తన్నుకునేది అంటున్నా నేను. ఎవరు తన్నుకోవాల్సిన అవసరం లేదు, మాదిగలు కూడా తన్నుకోవాల్సిన అవసరం లేదు. నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన, వివేక్ వెంకటస్వామి గారికే కాదు, మందుల స్వామిలకు కాదు, సారీ మన వేముల వీరేశం మినిస్టర్ ఇవ్వాలా. మేము 15% అండి, మేము ఈ దేశంలో 15% అండి. మీరు రెడ్డిలు మాతో పోల్చుకుంటే ఎంతమంది ఉన్నారండి? వాళ్ళకి అన్ని మినిస్టర్ ఎట్లా ఇస్తావు నువ్వు? నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, మీ జనాభా దామాష ఎంత, మీ శాతం ఎంత? మీరు 15% వాళ్ళకి ఏమి ఇచ్చారు? ఎందుకు ఇవ్వద్దు? మాలోళ్ళకి ఇద్దరికి ఎందుకు ఇవ్వద్దు? మాదిగోళ్ళకి ఇద్దరికి ఎందుకు ఇవ్వద్దు? నేను గట్టిగా మాట్లాడుతున్నా. నీకు ఎవరు వేసారు మాదిగోళ్ళ ఓట్లు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కారు గుర్తు కోటేయమన్నారు ఎంపీ ఎలక్షన్లలో, ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీఎస్పీ కోటేయమన్నారు. మంగపల్లి శ్రీనివాసు మందకృష్ణ మాదిగన బీజేపీకి వేయమని చెప్పిండు. నీకు కాంగ్రెస్కు నిలబడ్డదే మాలోళ్ళు కదా. ఇవాళ నువ్వు మాలోళ్ళనికి ఇట్లా మర్చిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో చూపిస్తాం నీ సంగతి. నువ్వు అధికారంలో ఉంటేనే కదా ఇంత చలాయిస్తున్నావు. అధికారం నుంచి నువ్వు జీరో అయితే నా దగ్గర లేదు ఆ శక్తి. 30 సంవత్సరాల్లో మేము మాలోళ్ళని ఏకం చేసే పని ఎప్పుడు చేయలే. మేము జనరల్ ఉద్యమాలు ఉన్నాం, కానీ మా జాతిని తొక్కేసి మేము ఓట్లేస్తే గెలిచిన వ్యక్తివి నువ్వు మమ్మల్ని దొక్కితే నిన్ను దొక్కడం మాకు సాధ్యం కాదా? నువ్వు కేసీఆర్ మీద మాట్లాడి ఉద్యమం చేసి పంతాలు పడితే తప్పలేదు, కానీ మేము మీద పడితే తప్ప. ఇప్పుడు మీరు అన్న మాటలే రెడ్డి ఎంతమంది ఉన్నారు, మీ సామాజిక వర్గం ఎంత, మీ కథ ఎంత అని చెప్పి మాట్లాడారు కదా. ఇప్పుడు మీ నాయకుడు, లేకపోతే మీ సామాజిక వర్గ నాయకుడు, మీ సంఘం నాయకుడు వివేక్ ఇట్లాంటి మాటలు అని రేవంత్ రెడ్డి మీద మాట్లాడే అవకాశాలు ఉన్నాయి ఏమన్నా భవిష్యత్తులో? మా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఇట్లా గట్టిగా పట్టుకొని అడిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఆయన మాట్లాడితే మా జాతి గుండెల్లో ఉంటాడు. అవసరమైతే రాజీనామా చేస్తే ఏ ఏరియా నుంచి గెలుస్తాడు? మళ్ళీ రాజీనామా చేసేది ఎవరి కోసం? నువ్వు జనరల్ కోతలో కదా భయపడాలి. రాజీనామా చేస్తే మీకోసమే చేయాలి. అవును, మా కోసమే చేస్తావు, మాతోనే గెలుస్తావు కదా. మళ్ళీ ఓట్లు వేసేది మేమే కదా. ఇప్పుడు ఆయన కూడా మాదిగలకు అన్యాయం జరగాలని అంటలేడండి. వాళ్ళు మనకంటే ఎక్కువనే రిజర్వేషన్ ఉండాలని అంటుండు. అట్లా వాళ్ళకి మనం దోసుకొని తిందామన్నాడు. ఇప్పుడు ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంది కదా మాల మాదిగ మధ్య. సింహగర్జన అయిపోయినాక 2 రోజులకే సతీష్ మాదిగ గారు పోయి, అన్న మాకు లెదర్ ఇండస్ట్రీ కావాలని చెప్పేసి ఆ ఏరియాలో ఉన్న వ్యక్తుల కోసం అడిగిండు. ఆయన ఒక యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఆయన పని చేయాలా లేదా? ఆయన మాదిగ ఓట్లయితే కూడా గెలిచిండు కదా, చెప్పిండు ఖచ్చితంగా మనం లెదర్ ఫ్యాక్టరీ పెట్టిద్దాం. ఇప్పుడు ఉద్యమమే, రాజకీయమే. సింహగర్జన జరిగిన 3వ రోజుకే సతీష్ మాదిగ గారు పోయినరు. అన్న ఇప్పుడు ఆ పంచాయతీ మన లెక్క మనదే. నేను వివేక్ వెంకటస్వామి గారికి ఆ వివక్ష లేదు. ఇప్పుడు ఈ పంచాయతీ అంతా ఎందుకు? ఇప్పుడు మాల మాదిగ ఉపకులాలు మీరందరూ ఒక జట్టు మీదకి వచ్చి, ఒక లైన్ మీదకి వచ్చి, ఇప్పటికీ రిజర్వేషన్లు ఖచ్చితంగా మాకు ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి కొట్లాడితే ఎంత పెద్ద పని అది. ఇప్పటికీ మీ ఛానల్తో 9వ ఛానల్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా కృష్ణ మీతో కలిసి రావడానికి రెడీ ఉన్నాడా మరి? మనకి ఇప్పటి వరకు ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ కాల్. ఇప్పటిదాకా ఒక ఫోన్ కాల్ రాలేదు నాకు. నేను చిన్నపిల్ల కానీ కావచ్చు, మాలలో ఉంటాడు పెద్దోళ్ళు, మీరు కలిసిపోరు. నేను ఏమంటున్నా, దిస్ ఇస్ వెరీ సింపుల్. తమిళనాడులో పెంచిండ్రు, ఇచ్చిండ్రు. పంజాబ్లో పెంచిండ్రు, ఇచ్చిండ్రు. అరే ఇద్దరం కూర్చొని రేవంత్ రెడ్డి గారి దగ్గర మాట్లాడదామన్నా, 15% నా రిజర్వేషన్ 20 చేసుకుందామంటున్నా. జనాభా లెక్కల ప్రకారం మీరే తెలంగాణలో ఎక్కువ ఉంటే కానీ అన్నా, నేను వద్దంటలేదే. ఇప్పుడు నువ్వు 12 లక్షల నుండి ఒక్కసారి 34 అయినావు, నేను 10 నుంచి 17 ఎట్లయితా? ఇది తప్పు. ఒకవేళ నువ్వు 34 అయితే నేను 30 దగ్గర ఉంటా, లేదా 28 దగ్గర ఉంటా. దాని ప్రకారం పంచుకుందాం కదా, వద్దంటలేనే. మీరు ఎక్కువంటే మీకు 2%, 1% ఎక్కువ, నేను వద్దంటలే. కానీ నువ్వు తప్పు లెక్కలు చూపెట్టకంటున్నా. నీ జిద్దును గెలిపించుకోవడం కోసం, నీ ఉద్యమాన్ని గెలిపించుకోవడం కోసం తప్పుతో పడుతూ, రాజ్యాంగానికి విరుద్ధంగా నిలబడుతూ, నీ ఏఎంని గెలిపించుకోవడం కోసం మన జాతిని బలిపీఠం ఎక్కే అని చెప్తున్నాను నేను. ఉద్యమం ఏముంది? ఆయన ఏం స్వార్థం ఉండొచ్చు మందకృష్ణ ఉద్యమం వెనక? ఇవి అట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి మిత్రమా. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా, పలానా పదవి తీసుకున్నాడు, లేకపోతే పలానా ఇది చేసినాడు, అది చేసినాడు. కృష్ణన్నకి పదవులు అవసరం లేదు, సంపాదించుకుంటే సరిపోతా. సంపాదించుకున్నాడు, ఉండని. ఎందుకు? మా అన్నకు 1000 కోట్లున్నా తప్పలేదు. మా అన్న మావోడు ఎందుకు ఎదగద్దు? ఆయనకు 1000 కోట్లున్నా తప్పలేదు, సంపాదించుకున్నాడు. ఆయన ఎట్లాగైతే ప్రభుత్వాన్ని భయపెట్టగలుగుతున్నాడో దాన్ని మంచి కోసం ఉపయోగించమంటున్నావు. ఓకే, ప్రభుత్వాన్ని నువ్వు భయపెట్టగలుగుతున్నావు, నువ్వు మెజారిటీ ప్రజలకు నాయకత్వం వహిస్తున్నావు కదా, మమ్మల్ని కూడా కలుపుకొని మన అందరికీ సామరస్యంగా న్యాయం చేయమంటున్నా. మేము నీ తమ్ములం కదన్నా, మా మీద ఎందుకు మీకు అంత పగ? మా పెద్దోళ్ళు తప్పు చేసి కావచ్చు, మేము చేయలేంగా. నీతో పాటే ఉద్యమాలు ఉన్నాం. ఈయనని తీసుకుపోయి కేసీఆర్ గవర్నమెంట్లో తీసుకుపోయి ఆయన జైలు వేస్తే నేను దిష్టి బొమ్మలు దానం చేసిన. నా దగ్గర లేదే ఆలోచన. ఎందుకంటే మాలో మా అన్న, మా నాయకుడు, మా తర్వాత తరంలో వచ్చిన పెద్దోడు అని చెప్పి ఆలోచన ఉందిగా. దాన్ని నువ్వు ఎందుకు పట్టించుకోవు? నీ పంతం గెలిపించుకోవడం కోసం ఎందుకు మాలలను తిట్టుడు? ఇప్పుడు మాలలతో పాటు మాదిగలు కూడా ఊళ్ళకి వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకొని సిటీలో పోయి సెటిల్ అయినా లేరా? అలా తిడతలేవు మరి. వాళ్ళ వల్లే కదా నీకు ఉద్యమం. ఇప్పుడు ఈ యుద్ధానికి లేకపోతే గొడవకి పంచాయతీకి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుంది మరి?
ఇట్లనే కంటిన్యూషన్ కొనసాగకుండా పోతుంది కానీ ఒక ఎండ్ లేదు, దీనికి ఒక పులి స్టాప్ లేదు. అది పులి స్టాప్ జరగాల, మాదిగలకు సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి నాలాంటి వాడు ప్రతిసారి చెప్తాను. ప్రతి ఇంటర్వ్యూ రెచ్చగొట్టే మాటలు కనిపిస్తున్నాయి కానీ కాంప్రమైజ్ అయ్యేటట్టు మీరు కాంప్రమైజ్ అవ్వట్లేదు, అక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా అంబేద్కర్ గారిని ఎవ్వడు చులకన చేసినా ఒప్పుకోను. వాడు ఎవడైనా సరే. కేసీఆర్ గారు రాజ్యాంగం మారుస్తుంటే 7 గంటల 30 నిమిషాలకు దిష్టి బొమ్మ దానం చేసిన వ్యక్తిని నేను. గుర్తుపెట్టుకోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ జోలికి వస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టింది అది ఎవడైనా సరే. ఈరోజు పార్లమెంట్లో అమిత్ షా కూడా అంబేద్కర్ని స్మరించుకోవద్దని చెప్తున్నాడు. ఏం చేస్తారు? ఢిల్లీకి పోయి అక్కడ ఏమన్నా కార్యక్రమాలు ఉన్నాయని నేను రేపు ప్రొద్దున నేను ఆయనకు సమాధానం చెప్తా. నీ నరేంద్ర మోడీ ఇలా భాషగా ఇదే నరేంద్ర మోడీ ఏమన్నాడు? మై చాయ్ बेचने वाला को इस संसद में बिठाने वाला मेरा बाबा साहब अम्बेडकर है, अगर मेरा बाबा साहब अम्बेडकर के बिना मैं इसके సిడియా भी नहीं चढ़ सकता था అన్నాడు. నేను ఛాయ్ అమ్ముకునే నన్ను ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి పార్లమెంట్లో అడుగుపెట్టనిచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రాసిన రాజ్యాంగము. ఒకవేళ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేకపోతే ఒక బీసీనైనా నేను ఈ పార్లమెంటు ముందున మెట్లు కూడా ఎక్కకపోయేవాని అన్నాడు. ఏ అమిత్ షా, తుమ్కు అగర్ శరం రాయతో పైలా తుమారా బాస్కు బోలో. నేను చెప్తా ఉన్నా కదా, అమిత్ షా నీకు సిగ్గు, శరం, లజ్జ, మానం ఉంటే మీ గురువు గారు మాట్లాడిన రోజు ఏమన్నావు? ఇదే యోగి ఆదిత్యనాథ్ ఎన్నిసార్లు చెప్పిండు? బాబాసాహెబ్ అంబేద్కర్కి దియా సుభిక్ష రక్తే అన్నాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉంచుతాదని చెప్పిండు. ఈ రోజు ఎంపీలంతా ఇదంతా కూడా ఎందుకు వస్తున్నట్టు అంబేద్కర్ ప్రస్తావన పార్లమెంట్లో వచ్చింది. సరే మంచిగా వస్తే పర్లేదు, అసలు అంబేద్కర్ని స్మరించొద్దు అనే లైన్లో మాటలు ఎందుకు రావాల్సి వచ్చినాయి? అవునండి, అధికారానికి దూరం ఉండి అన్నిటికీ దూరం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు పార్లమెంట్లో పోయి ఉండడానికి గల కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాబట్టి ఆయన స్మరించుకుంటారు. 90% మెజారిటీ ప్రజలండి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులతో ఆ అందలం ఎక్కింది. వాళ్ళు స్మరించుకుంటారు. ఈయనకేం నొప్పి? ఇలా భాషే స్మరించుకున్నాడు కదా, అప్పుడు మాట్లాడలేడు ఈయన. సో ఇదంతా కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చడం కోసం, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఈ పీడిత ప్రజలకు ఉండకుండా ఉండడం కోసం జరుగుతున్నటువంటి చర్యలలో మా మందకృష్ణ చేస్తున్న వ్యాఖ్యలు, మాలా మాదిగల మధ్యలో స్విచ్ పెట్టడం కూడా బీజేపీ చేస్తున్నదే. ఈరోజు అమిత్ షా కూడా కావాలని చెప్పి మాట్లాడుతుంది, బీజేపీ చేస్తున్నదే. మొన్న రీసెంట్గా అక్కడ పర్బనీ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అంబేద్కర్ ముంగట్ని చించేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక సైమల్టేనియస్గా నడుస్తూ ఉన్నాయంటే ఈ దేశంలో ఒక ఘోరమైనటువంటి విపత్తు రాబోతుంది. ప్రతి దాంట్లో జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులం, రాజ్యాంగం మీద అనర్గళంగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులం మేము ఇలా జమ్లీ ఎలక్షన్ తీసుకొని వచ్చి మమ్మల్ని ఇలా బిజీ చేసి ఇదంతా దేనికి కారణం? స్థానిక పార్టీలు ఉండకపోతే ఏంది పరిస్థితి? ఇప్పుడు నీ భాష, మన భాష ఏంది? మన మాతృభాష తెలుగు, పక్కన మాతృభాష తమిళు. జమిలీ ఎలక్షన్ పోతే అయిపోయి కథం, ఇక అయిపోయింది, ప్రజాస్వామ్యం కథం అయిపోతుంది. ఇదంతా కూడా భారత రాజ్యాంగాన్ని మార్చడంలో భాగంగానే మా కృష్ణ మాదిగ చిన్నమంట, అటు పర్బనీలో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని చింపేయడం ఇంకో చిన్నమంట. ఇలా అమిత్ షా గారు కావాలని చెప్పేసి అంబేద్కర్ 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 ఏ క్యా అంబేద్కర్ రకాయ అని చెప్పి మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా ఈ దేశంలో. మీ ప్రకారం కాకుండా మందకృష్ణ లైన్లో ఎస్సీ వర్గీకరణ ఒకవేళ రేవంత్ రెడ్డి ఇక్కడ చేస్తే ఏం చేస్తారు? మాలాలు మీతో ఏమవుతుంది? మాతోనేం కాదు, మేము జస్ట్ 10%, 90% మాదిగలే దాన్ని ఆపేస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఎస్సీ వర్గీకరణ ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు ఆపేస్తారో. ఈ తెలుగు రాష్ట్రాల్లో కాదు, మధ్యప్రదేశ్లో, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా మీకు? ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా ఉన్నవాడు ఎవడు కూడా నా పార్టీలో ఉండద్దు, దుబ్బేరు అని చెప్పింది. దట్ ఈస్ అగెనిస్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ విరుద్ధమైన ఏబిసిడి వర్గీకరణ కోరుకుంటున్నారు. అది కావాలని చెప్పి బీజేపీ గవర్నమెంట్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో ఆర్టికల్ 341ని బలహీనపరిచేటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు. స్టేట్కి అధికారాలు లేవండి, సెంట్రల్కు ఉన్నాయి. రాష్ట్రాలు మీ ఇష్టం మీరు చేసుకుంటారా లేదా అనేది మీకు వదిలేస్తున్నా అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే మీరు సుప్రీంకోర్టునే తప్పుపడుతున్నారు. సుప్రీంకోర్టు ఇట్ ఈస్ నాట్ సుప్రీం అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద బాస్. మళ్ళీ చెప్తున్నా, స్పృహలో ఉన్న వ్యక్తిగా, చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బాస్. రాజ్యాంగం యొక్క కనుసన్నలలో ప్రతి వ్యవస్థ పనిచేయాలా. సుప్రీంకోర్టు జ్యుడిషియరీగా, సుప్రీంకోర్టులో చాలా తప్పుడు తీర్పులు జరిగినాయి. సుప్రీంకోర్టు చెప్పింది ఫైనల్ అని చెప్పడం లేదు, చాలా జరిగినాయి. వాళ్ళు సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చిండ్రు. దానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర మాకు 2 పరిష్కారాలు ఉన్నాయి. అవి మేము చేసుకోవాల్సిన పరిష్కారాలే. రేవంత్ రెడ్డి గారికి కూడా తప్పు పట్టడానికి ఏం లేదు. మందకృష్ణతో పాటు మాలా మేధావులంతా కలిసి కూర్చొని జనాభా లెక్కలు చెప్పి ఎవరి జనాభా లెక్క ప్రకారం 15% రిజర్వేషన్ 20 ఆల్రెడీ పక్క రాష్ట్రాల్లో చేసిరు కదండి, తమిళనాడులో చేసిరుగా. అది సరిపోదా మా కృష్ణన్నకి? అది మాట్లాడాడు, పెంచుదామని మాట్లాడాడు. చివరిగా చెప్పండి, మా ఛానల్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, మందకృష్ణ మాదిగకు కావచ్చు, మీ సామాజిక వర్గానికి కావచ్చు,
ఈ మాల మాదిగల పంచాయతీ గురించి మీరు ఏం చెప్పదలుచుకుని చివరిగా చెప్పండి. దయచేసి మాల సామాజిక వర్గ ప్రజలారా, మన లెక్క ప్రాపర్గా తేల్చి నిజంగానే మనకంటే మాదిగ సామాజిక వర్గ సోదరులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఉండాల్సిందే. అది ఫండమెంటల్, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి రైట్. రెండోది కృష్ణ, నీకు 2 చేతులు జోడించి మరీ వేడుకొని చెప్తా ఉన్నా, మా రాబోయేటువంటి భావితరాల మెడల మీద బీజేపీ కత్తులు పెట్టి మమ్మల్ని చంపే ప్రయత్నం చేయకు, మేమే గుద్దుకొని చచ్చిపోయే ప్రయత్నం చేయకు. 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, పార్లమెంట్లో నువ్వు బిల్లు చేసే శక్తి ఉంది, ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారిని నువ్వు డైరెక్ట్ అపాయింట్మెంట్ లేకుండా కూడా కలిసేటువంటి శక్తి సంపాదించుకున్నావు. వీలైతే అది చెయ్యు, అది శాత కాకపోతే వెనకరా. మనం అందరం కలిసి కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర తమిళనాడు తరహాలో 15% ఉన్న రిజర్వేషన్ 20కి పెంచుకొని, మాదిగలు అధికంగా ఉంటే మాదిగలకు ఖచ్చితంగా ఇచ్చి 4% మాలని చెప్పి అబద్ధం మాట్లాడకు. మేము కూడా వేరులంగాము, నీ అన్నదమ్ములమే, నీతో పాటు నీ పక్కపొంటి ఇంట్లో పుట్టినటువంటి బిడ్డలమే, మాకు కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితికి తీసుకురాకు. లేదు కూడదంటే నువ్వు నా పంతం మాత్రమే నెరవేరాలనుకుంటే రాహుల్ గాంధీకే వేస్తాం. మేము చదువుకున్న వాళ్ళం, రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తాం. రాజ్యాంగానికి అపవాదు కలిగితే ఎంతటి వాడినైనా వదిలిపెట్టం. గదే జరుగుతుంది. 2004లో నీ చంద్రబాబు నాయుడు ఇచ్చిండు, తర్వాత 2006లో పీకింది, మళ్ళీ ఇప్పుడు ఈయన ఇచ్చాడు, ఇంకో సంవత్సరానికి 2 సంవత్సరాలకు పోతుంది. వద్దు, దీనికి ఒక శాశ్వతమైనటువంటి ముగింపు పలుకు. అవి 2 కూడా నీ చేతుల్లో ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. దయచేసి ఎవరైనా సరే, మాదిగ సామాజిక వర్గ ప్రజలైనా మాల సామాజిక వర్గ ప్రజలైనా ఆవేశాలకు లోను కాకండి. కొంచెం కాలమానం పాటించండి. సమయం పాటించడం వల్ల సమయమే సమాధానం చెప్తుంది. మీరు ఆవేశంలో అవతల మనుషుల మాటలు యువతల మనుషుల మాటలు, నేనైతే క్లియర్గా ఎక్కడ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు. కృష్ణ అనే మాట్లాడినా, కాసిమన్ అనే మాట్లాడినా, ఓనా మాదిగ సమాజం అనే మాట్లాడినా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక చిన్న సమస్య, మనం కలిసి ఉమ్మడిగా చేయాల్సిన పోరాటాలు. మనం అడుక్కునే దగ్గరనే ఉన్నాం, ఇంకా రాజ్యాధికారం వైపు పోవాలని అంబేద్కర్ గారు కోరుకునేటువంటి దానికోసం పోరాడాల్సిన అవసరం ఉంది. మనం 15% ఉన్న వ్యక్తులం 20 నుంచి 22% ఎదిగినాం. ఇట్ ఇస్ నాట్ ఏ నార్మల్ థింగ్. అంటే 4 భాగాలలో ఒక భాగమైనటువంటి వ్యక్తులుగా మనం ఎదిగినాం. మనం రాజకీయాధికారం వైపు కూడా ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా రిక్వెస్ట్ మాత్రం ఇదే బ్రదర్. సో ఇది రేంజర్ల రాజేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.